ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 29 నవంబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు సత్యమైన రాజ ఋషులు. మీ కర్తవ్యము తపస్సు చేయడము. తపస్సు ద్వారానే పూజకు అర్హులుగా అవుతారు అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న: ఏ పురుషార్థం సదాకాలానికి పూజకు అర్హులుగా తయారు చేస్తుంది? సమాధానము: ఆత్మజ్యోతిని వెలిగించే లేక తమో ప్రధాన ఆత్మను సతో ప్రధానముగా చేయు పురుషార్థం చేసినట్లయితే సదాకాల పూజకు యోగ్యులుగా అవుతారు. ఇప్పుడు ఎవరైతే పొరపాటు చేస్తారో వారు చాలా ఏడుస్తారు. ఒకవేళ పురుషార్థం చేసి పాస్ అవ్వకపోతే ధర్మరాజు వద్ద శిక్షలు పొందవలసి ఉంటుంది. శిక్షలు పొందేవారు పూజింపబడరు. శిక్షలు అనుభవించిన వారు తల ఎత్తుకోలేరు అని బాబా అంటున్నారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట పిల్లలకు ఇది అర్థం చేయిస్తారు. మిమ్మల్ని మీరు ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. మొదట ఆత్మ, తర్వాత శరీరము. ప్రదర్శని, మ్యూజియంలలో, క్లాసుల్లో మొట్టమొదట మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి అని సావధానపరచాలి. పిల్లలు కూర్చున్నప్పుడు అందరూ దేహీ అభిమానులుగా అయ్యి కూర్చోరు. ఇక్కడే కూర్చుని ఉన్న ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాయి. సత్సంగాలలో ఎవరైనా సాధువు మొదలైన వారు రానంత వరకు కూర్చుని ఏం చేస్తూ ఉంటారు? ఏదో ఒక ఆలోచన చేస్తూ కూర్చుని ఉంటారు. సాధువు వచ్చిన తర్వాత కథలు మొదలైనవి వినడంలో నిమగ్నమైపోతారు. భక్తి మార్గంలో వినడము, వినిపించడము ఉంటుంది. ఇవన్నీ కూడా కృత్రిమమైనవి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. వీటిలో సారము లేదు. దీపావళిని కూడా కృత్రిమంగా ఆచరిస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, జ్ఞానం అనే 3వ నేత్రం తెరవబడాలి అంటే ఇంటింటిలో కూడా ప్రకాశం ఉండాలి. ఇప్పుడు ఇంటింటిలో అంధకారమే ఉంది. ఇవన్నీ కూడా బాహ్య ప్రకాశాలు. మీరు మీ జ్యోతిని వెలిగించుకునేందుకు పూర్తి శాంతిలో కూర్చుంటారు. స్వధర్మంలో ఉండడం ద్వారా పాపం తొలగిపోతుంది అని పిల్లలకు తెలుసు. జన్మ జన్మాంతరాల పాపము స్మృతి యాత్ర ద్వారానే తొలగిపోతుంది. ఆత్మజ్యోతి ఆరిపోయింది కదా. శక్తి రూపీ పెట్రోల్ పూర్తిగా సమాప్తమైపోయింది. అది మళ్ళీ నిండుతుంది. ఎందుకంటే ఆత్మ పవిత్రమవుతుంది. రాత్రికి పగలుకు ఉన్నంత భేదం ఉంది. ఇప్పుడు లక్ష్మికి ఎంతగా పూజలు జరుగుతాయి. కొందరు పిల్లలు వ్రాస్తారు, లక్ష్మి గొప్పదా లేక సరస్వతి గొప్పదా అని. ఒక లక్ష్మి శ్రీనారాయణ్ణి సతి. మహాలక్ష్మిని పూజించినప్పుడు ఆమెకు 4 భుజాలు చూపిస్తారు. వారిలో ఇద్దరు అంటే లక్ష్మీనారాయణులు ఇరువురు వచ్చేస్తారు. వాస్తవానికి దానిని లక్ష్మీనారాయణుల పూజ అని అనాలి. చతుర్భుజము కదా, అంటే ఇద్దరు కలిసి ఉన్నట్లే. కానీ మనుషులకు ఏమాత్రం జ్ఞానం లేదు. అనంతమైన తండ్రి అంటున్నారు, అందరూ తెలివిహీనులుగా అయిపోయారు అని. లౌకిక తండ్రి ఏమైనా పూర్తి ప్రపంచంలోని పిల్లలందరూ తెలివిహీనులుగా అయిపోయారు అని అంటారా? ఇప్పుడు విశ్వపిత ఎవరో పిల్లలైన మీరు మాత్రం తెలుసుకున్నారు. స్వయంగా వారే చెప్తున్నారు, నేను సర్వాత్మలకు తండ్రిని, మీరందరూ నా పిల్లలు. ఆ సాధువులైతే అందరూ భగవంతుళ్ళే అని అనేస్తారు. అనంతమైన తండ్రి ఆత్మలైన మనకు బేహద్దు జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారు అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మనుషులకైతే నేను ఫలానా అని దేహాభిమానం ఉంటుంది. శరీరానికి ఏ పేరు ఉంటుందో దాని అనుసారమే నడుస్తూ వచ్చారు. శివ్ బాబా నిరాకారుడు, పరమ ఆత్మ. వారి ఆత్మ పేరు శివ.
ఆత్మకు పేరు ఉండేది ఒక్క శివబాబాకు మాత్రమే. మిగతా అందరికీ వారి వారి శరీరాలకు పేర్లు ఉంటాయి. వారొక్కరే పరమ ఆత్మ. వారి పేరు శివ. ఇక మిగిలిన లెక్కలేనన్ని ఆత్మలందరి శరీరాలకు పేర్లున్నాయి కదా. శివబాబా ఇక్కడ ఏమీ ఉండరు. వారు పరంధామం నుండి వస్తారు. శివ అవతరణ కూడా వర్ణించబడింది. ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయించారు. ఆత్మలందరూ ఇక్కడకు పాత్రను అభినయం చేసేందుకు వస్తారు. తండ్రికి కూడా పాత్ర ఉంది. తండ్రి ఇక్కడ చాలా గొప్ప పని చేస్తారు. అవతారము అనే దానిని అంగీకరించినట్లయితే హాలిడే జరుపుకోవాలి. అంతేకాక స్టాంపు కూడా విడుదల చేయాలి. అన్ని దేశాలలో హాలిడే ఉండాలి. ఎందుకంటే తండ్రి సర్వులకు సద్గతి దాత కదా. వారి జన్మదినము, వారు వెళ్ళిపోయే రోజు, తేదీ మొదలైనవి ఏమీ తెలియదు. ఎందుకంటే వారు అతీతమైన వారు కదా. అందుకే కేవలం శివరాత్రి అని అంటారు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. అర్ధకల్పం అనంతమైన పగలు, అర్ధకల్పం అనంతమైన రాత్రి. రాత్రి పూర్తి అయిన తరువాత పగలు వస్తుంది. ఆ మధ్యలో తండ్రి వస్తారు. ఇది ఖచ్చితమైన సమయము. మనుషులు జన్మించినప్పుడు మున్సిపాలిటీ వారి వద్ద నోట్ చేయిస్తారు. తర్వాత 6 రోజులకు లేదా 11 రోజులకలా పేరు పెడతారు. దానిని నామకరణము అని అంటారు. కొందరు చటి అంటే 6వ రోజు అంటారు. పుట్టిన 6వ రోజున జరపబడే పూజాధికారాలు. భాషలైతే అనేకం ఉన్నాయి కదా. లక్ష్మీ పూజ చేసినప్పుడు టపాకాయలు కాలుస్తారు. మీరు వారిని ఇలా ప్రశ్నించవచ్చు, లక్ష్మీ పండుగను జరుపుకుంటారు కదా, మరి ఆవిడ ఎప్పుడు సింహాసనం పైన కూర్చున్నారు? సింహాసనంపై కూర్చున్న రోజునే పట్టాభిషేకంగా జరుపుతారు. ఆమె పుట్టిన రోజును జరపరు. లక్ష్మీ చిత్రమును పళ్ళెములో ఉంచి ఆమెను ధనమును ఇవ్వమని ప్రార్థన చేస్తారు. ఇంకేమీ కోరరు. మందిరాలకు వెళ్ళినప్పుడు ఇంకేమైనా కోరుకుంటారేమో కానీ దీపావళి రోజున ఆమె నుండి కేవలం ధనమును మాత్రమే కోరుకుంటారు. లక్ష్మీదేవి ధనమునేమి ఇవ్వదు. ఇదంతా కేవలం భావన మాత్రమే. ఒకవేళ ఎవరైనా సత్యమైన హృదయంతో, సత్యమైన భావనతో పూజలు జరిపితే అల్పకాలం కొరకు ధనము లభించవచ్చు. ఇదంతా అల్పకాలిక సుఖమే. అలాగే తప్పకుండా స్థిరమైన సుఖము కూడా ఉండి ఉంటుంది కదా. వారికి స్వర్గం గురించి తెలియనే తెలియదు. ఇక్కడ స్వర్గానికి దీటు అయినది ఏది లేనేలేదు. అర్ధకల్పం జ్ఞానము, అర్ధకల్పం భక్తి ఉంటుంది. తరువాత వైరాగ్యం ఉంటుంది. ఇది పురాతన చీచీ ప్రపంచము అని మీకు అర్థం చేయించబడింది. అందువలన తరువాత ఆవశ్యకంగా కొత్త ప్రపంచం కావాలి కదా. వైకుంఠమునే కొత్త ప్రపంచము అని అంటారు. దానిని స్వర్గము, ప్యారడైస్ అని అంటారు. ఈ డ్రామాలో పాత్రధారులు కూడా అవినాశిగా ఉంటారు. ఆత్మలమైన మనము పాత్రను ఎలా అభినయిస్తామో పిల్లలైన మీకు తెలిసింది. బాబా అర్థం చేయించారు. ఎవరికైనా ప్రదర్శన మొదలైనవి చూపించాలి అంటే మొట్టమొదట ఈ లక్ష్యము, ఉద్దేశ్యము అర్థం చేయించాలి. సెకండ్లో జీవన్ముక్తి ఎలా లభిస్తుంది? జనన మరణాల్లోకైతే తప్పనిసరిగా రావాల్సిందే కదా. మీరు మెట్ల చిత్రం పైన చాలా బాగా అర్థం చేయించవచ్చు. రావణ రాజ్యంలోనే భక్తి ప్రారంభమవుతుంది. సత్యయుగంలో అయితే భక్తి యొక్క నామరూపాలు కూడా ఉండవు. జ్ఞానము, భక్తి రెండు వేరు వేరు కదా. ఇప్పుడు మీకు ఈ పురాతన ప్రపంచం పైన వైరాగ్యం కలిగింది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తం కానున్నది. ఏ తండ్రి అయినా సదా పిల్లలకు సుఖమునిచ్చేవారిగానే కదా ఉంటారు. పిల్లల కొరకు తండ్రి ఎంతగా కష్టపడతాడు. పిల్లల కొరకే గురువుల వద్దకు, సాధువుల వద్దకు వెళ్తారు.
ఎలాగైనా సరే పిల్లలు కలగాలి అని కోరుకుంటారు. ఎందుకంటే వారసుడు ఉంటే ఆస్తి వారికి ఇచ్చి వెళ్ళవచ్చు అని భావిస్తారు. కొడుకు ఉంటే అతనిని వారసునిగా చెయ్యాలి అని అనుకుంటారు. కనుక తండ్రి ఎప్పటికీ కూడా పిల్లలకు దుఃఖాన్ని అయితే ఇవ్వరు. అది అసాధ్యము. మీరు తల్లి తండ్రి అంటూ ఎంతగానో పిలుస్తూ ఉంటారు. ఆత్మిక తండ్రి పిల్లలందరికీ సుఖమునిచ్చే మార్గమునే తెలియజేస్తారు. సుఖమునిచ్చేవారు తండ్రి ఒక్కరే. దుఃఖహర్త సుఖకర్త ఆత్మిక తండ్రి ఒక్కరే. ఈ వినాశనం కూడా సుఖము కొరకే, లేకుంటే ముక్తి జీవన్ముక్తి ఎలా పొందుతారు? కానీ దీనిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇక్కడ వీరు పేద మాతలు అబలలు కూడా తమను తాము ఆత్మగా భావించగలరు. కానీ గొప్పవారికి దేహాభిమానం అనేది ఎంత పక్కా అయిపోయింది అంటే ఆ సంగతి అసలు అడగొద్దు అంటున్నారు బాబా. బాబా పలుమార్లు అర్థం చేయిస్తారు. మీరు రాజ్య ఋషులు, ఋషి ఎల్లవేళలా తపస్సు చేస్తారు. వారు బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. లేకుంటే కొందరు కాళీమాతను ఇంకెవరినైనా స్మృతి చేస్తూ ఉంటారు. చాలామంది సన్యాసులు కాళికాదేవిని పూజిస్తారు. కాళీమాత అంటూ పిలుస్తారు. తండ్రి చెప్తున్నారు, ఈ సమయంలో అయితే అందరూ వికారులుగానే ఉన్నారు. కామచితిపైన కూర్చుని అందరూ నల్లగా అయిపోయారు. తల్లి తండ్రి పిల్లలు అందరూ నల్లగా ఉన్నారు. ఇది అనంతమైన విషయము. సత్యయుగంలో నల్లగా అవ్వరు. అక్కడ అందరూ సుందరముగా ఉంటారు. తరువాత ఎప్పుడు నల్లగా అవుతారో పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. కొద్ది కొద్దిగా పతితం అవుతూ అంతిమంలో పూర్తి నల్లగా అయిపోతారు. తండ్రి చెప్తున్నారు, రావణుడు కామచితిపై కూర్చోబెట్టి అందరినీ పూర్తిగా నల్లగా చేసేసాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ జ్ఞానం అనే చితిపైన కూర్చోబెడతాను. ఆత్మనే పవిత్రంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు పతిత పావనులైన తండ్రి వచ్చి పావనముగా అయ్యేందుకు యుక్తులు తెలియజేస్తారు. గంగ ఎలా యుక్తిని తెలియజేస్తుంది? కానీ మీరు ఎవరికైనా ఈ విషయాలు అర్థం చేయించినా కోటిలో కొందరు మాత్రమే అర్థం చేసుకునే ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇప్పుడు మీరు తండ్రి నుండి 21 జన్మల కొరకు మీ ఆస్తిని పొందుకునేందుకు ఇక్కడికి వచ్చారు. ముందు ముందు మీరు చాలా సాక్షాత్కారాలు పొందుతారు. మీకు తమ చదువు గురించి పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు పొరపాటు చేసినట్లయితే తర్వాత చాలా ఏడవలసి ఉంటుంది. శిక్షలు కూడా చాలా ఉంటాయి. తర్వాత పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఆ తర్వాత తల ఎత్తుకోలేరు. అందుకే తండ్రి అంటున్నారు, మధురాతి మధురమైన పిల్లలు పురుషార్థం చేసి ఉత్తీర్ణులవ్వండి. ఏమాత్రం కూడా శిక్షలు అనుభవించకూడదు. అప్పుడే పూజ్యనీయులుగా అవుతారు. శిక్షలు పొందితే పూజలు కూడా జరగవు. పిల్లలైన మీరు చాలా పురుషార్థం చేయాలి. మీ ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. ఇప్పుడు ఆత్మ తమో ప్రధానమై ఉంది. దానిని సత్తో ప్రధానంగా చేసుకోవాలి. ఆత్మ ఒక బిందువు, ఒక నక్షత్రము. దానికి ఇంకే పేరు పెట్టజాలరు. దాని సాక్షాత్కారం జరిగింది అని పిల్లలకు అర్థం చేయించారు. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసల గురించి తెలియజేస్తారు. రామకృష్ణ పరమహంస నుండి ఒక ప్రకాశం వెలువడినట్లుగా వివేకానందుడు చూశారు అని అంటారు. కనుక ఆత్మయే వెలువడి ఉంటుంది కదా. అతడు అది తనలో ఇమిడిపోయింది అని అనుకున్నారు. కానీ అలా ఆత్మ వచ్చి ఇమిడిపోవడం అనేది జరగదు. అది వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. చివర్లో అయితే మీరు చాలా చూస్తారు అని బాబా అంటున్నారు. నామరూపాలకు అతీతమైన వస్తువు ఏదీ ఉండదు. ఆకాశమంతా శూన్యముగానే ఉంటుంది. కానీ దానికి కూడా ఒక పేరైతే ఉంది కదా. కల్పకల్పము ఏదైతే స్థాపనా కార్యం జరుగుతూ వచ్చిందో అది జరగాల్సిందే అని పిల్లలు భావిస్తారు. బ్రాహ్మణులైన మనం నెంబర్ వారీగా
పురుషార్థం చేస్తూనే ఉంటాము. ఏ సెకండు గడిచిపోతుందో దానిని డ్రామా అని అంటారు. పూర్తి ప్రపంచమంతా ఒక చక్రం వలె తిరుగుతూనే ఉంటుంది. ఇది 5000 సంవత్సరాల చక్రము. పేను వలె టిక్ టిక్ మంటూ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలు కేవలం తండ్రి ఒక్కరినే స్మృతి చేయాలి. నడుస్తూ, తిరుగుతూ, పని చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయడంలోనే ఆత్మకు కళ్యాణం ఉంది. లేకపోతే మాయ చెంపదెబ్బ వేసేస్తుంది. మీరు బ్రాహ్మణులు. భ్రమరి ఎలా కీటకాలను తన సమానంగా చేసుకుంటుందో అలా మీరు ఇతరులను మీ సమానముగా బ్రాహ్మణులుగా తయారు చేయాలి. భ్రమరిని ఒక దృష్టాంతముగా చెప్తారు. మీరు సత్యమైన బ్రాహ్మణులు. బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవ్వాలి. అందుకే ఇది మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు సంగమయుగము. ఇక్కడకు మీరు పురుషోత్తములుగా అవ్వడానికే కదా వస్తారు. మొదట తప్పకుండా బ్రాహ్మణులుగా అవ్వాలి. బ్రాహ్మణులకు ఒక శిఖ అంటే పిలక ఉంటుంది కదా, మీరు బ్రాహ్మణులకు అర్థం చేయించగలరు. ఇలా చెప్పాలి, మీది బ్రాహ్మణ కులము, కానీ బ్రాహ్మణులకు ఒక రాజధాని అనేది ఉండదు. మీ ఈ కులాన్ని ఎవరు స్థాపించారు, మీకు పెద్దవారు ఎవరు అని ప్రశ్నించిన తరువాత వారికి అర్థం చేయించండి. అప్పుడు వారు చాలా సంతోషిస్తారు. బ్రాహ్మణులకు గౌరవం ఇస్తారు. ఎందుకంటే వారు శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తారు కదా. ఇంతకుముందు రాఖీ కట్టేందుకు కూడా బ్రాహ్మణులే వెళ్ళేవారు. ఈ రోజుల్లో స్త్రీలు, మహిళలు వెళ్తారు. ఎవరైతే పవిత్రత ప్రతిజ్ఞ చేస్తారో అలాంటి వారికి మీరు రాఖీ కట్టాలి అని బాబా అంటున్నారు. ప్రతిజ్ఞ తప్పకుండా చేయవలసి ఉంటుంది. భారతదేశాన్ని మళ్ళీ పావనముగా చేసేందుకు మేము ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాము. మీరు కూడా పావనముగా అవ్వండి, ఇతరులను కూడా పావనముగా చెయ్యండి. ఈ విధంగా చెప్పే శక్తి ఇంకెవ్వరికీ లేదు. ఈ అంతిమ జన్మలో పావనముగా అవ్వడం వలన మనము పావన ప్రపంచానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఇదే మీ కర్తవ్యము. ఈ విధమైన మనుషులు ఎవ్వరూ ఉండరు. మీరు వెళ్ళి ప్రతిజ్ఞ చేయించాలి. కామము మహాశత్రువు అని తండ్రి తెలియజేస్తున్నారు. దీనిపైన విజయం పొందాలి. దీనిపైన విజయం పొందినట్లయితే మీరు జగత్ జీతులుగా అయిపోతారు. ఈ లక్ష్మీనారాయణులు మునుపటి జన్మలో తప్పకుండా ఈ పురుషార్థం చేసి ఉంటారు. అందుకే ఇలా అయ్యారు కదా. వీరికి ఏ కర్మ ద్వారా ఈ పదవి లభించిందో మీరు ఇప్పుడు చెప్పగలరు. ఇందులో తికమక పడవలసిన పనియే లేదు. మీకు ఈ దీపావళి మొదలైన వాటి పట్ల ఆనందం కలగదు. మనం తండ్రికి చెందిన వారిగా అయ్యాము అని, వారి ద్వారా ఆస్తిని పొందుతాము అని మీకు ఆనందం కలుగుతుంది. భక్తి మార్గంలో మనుషులు ఎంత ఖర్చు పెడతారో చూడండి. ఎంతో నష్టం కూడా కలుగుతుంది. నిప్పు అంటుకుంటుంది, అయినా సరే అర్థం చేసుకోరు. ఇప్పుడు మనము మళ్ళీ మన కొత్త ఇంటికి వెళ్తామని మీకు తెలుసు. చక్రము మళ్ళీ ఉన్నది ఉన్నట్లుగానే పునరావృతం అవుతుంది. ఇది అనంతమైన ఫిల్మ్, అనంతమైన స్లైడ్. అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యారు కాబట్టి మీకు అపారమైన సంతోషం ఉండాలి. మనము తండ్రి ద్వారా స్వర్గ వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము. తండ్రి చెప్తున్నారు, పురుషార్థం ద్వారా ఏది కావాలో అది తీసుకోండి. కానీ మీరు పురుషార్థం అయితే తప్పకుండా చేయాల్సిందే. పురుషార్థం ద్వారానే మీరు ఉన్నతముగా అవుతారు. ఈ వృద్ధుడైన బాబాయే ఇంత ఉన్నతంగా అవుతారు అంటే మరి మీరెందుకు అవ్వలేరు అని శివబాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియస్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే, నమస్తే, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్,
తండ్రి ఎలాగైతే పిల్లలందరికీ కూడా సుఖాన్ని ఇచ్చేవారో అలా మీరు కూడా సుఖదాయులుగా అవ్వాలి. అందరికీ ముక్తి, జీవన్ముక్తికి మార్గాన్ని తెలియచేయాలి. సెకండ్ పాయింట్, దేహీ అభిమానులుగా అయ్యేందుకు తపస్సు చెయ్యాలి. ఈ పురాతన చీచీ ప్రపంచం పట్ల అనంతమైన వైరాగ్యం కలిగి ఉండాలి. ఈరోజు వరదానము, ప్రతి ఒక్కరి విశేషతలను స్మృతిలో ఉంచుకుంటూ నమ్మకస్తులుగా అయి ఏకమత సంఘటనను తయారు చేయు సర్వుల శుభచింతక భవ. డ్రామానుసారముగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విశేషత తప్పకుండా ప్రాప్తి అయ్యే ఉంది. ఆ విశేషతను కార్యంలో ఉపయోగించండి మరియు ఇతరుల యొక్క విశేషతలను చూడండి. ఒకరి పట్ల ఒకరు నమ్మకస్తులుగా ఉండండి. అప్పుడు వారి మాటల భావము మారిపోతుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్కరి విశేషతను చూస్తారో అప్పుడు అనేక మంది ఉన్న ఒక్కటిగానే కనిపిస్తారు. ఏకమత సంఘటనగా అయిపోతుంది. ఎవరైనా ఎవరిని గురించి అయినా గ్లాని యొక్క విషయాలు వినిపిస్తే దానికి అవును అని వత్తాసు పలకడానికి బదులుగా వినిపించే వారి రూపాన్ని పరివర్తన చేయండి. అప్పుడు మిమ్మల్ని శుభచింతకులు అని అంటారు. స్లోగన్, శ్రేష్ఠ సంకల్పాల ఖజానాయే శ్రేష్ఠ ప్రాలబ్ధము లేక బ్రాహ్మణ జీవితానికి ఆధారము. ఈరోజు అవ్యక్త సూచన పాయింట్, 1 సెకండులో విదేహీగా అయ్యే అభ్యాసం లేకుంటే చివరి గడియ కూడా యుద్ధంలోనే గడిచిపోతుంది. అంతేకాక ఏ విషయంలో బలహీనంగా ఉంటారో స్వభావంలో కానీ, సంబంధంలోకి రావడంలో కానీ, సంకల్ప శక్తిలో కానీ, వృత్తిలో కానీ, వాయుమండలం యొక్క ప్రభావంలో కానీ ఏ విషయంలో బలహీనంగా ఉంటారో అదే రూపంలో మాయ లాస్ట్ పేపరు తీసుకుంటుంది. అందువలన విదేహీగా అయ్యే అభ్యాసం చాలా చాలా అవసరం. అచ్చా, ఓం శాంతి.